హాయ్ ఫ్రెండ్స్, సైన్స్ ప్రాజెక్ట్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు వీడియోలో ఆర్ఎఫ్ రిమోట్ స్విచ్ 4 ఛానల్ అనే ఒక మాడ్యూల్ అయితే మీకు అన్బాక్సింగ్ అలాగే రివ్యూ అయితే చేస్తానండి. చూడండి, దీన్ని యూజ్ చేసి మనం మన రూమ్లో ఉన్న స్విచ్చెస్ కానీ స్విచ్చెస్ బదులుగా మనం రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ అయితే చేయవచ్చు. అలాగే మనం 4 డివైస్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే 4 స్విచ్చెస్కి అయితే దీన్ని అటాచ్ చేసి రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ అయితే చేయడానికి మనకు ఈ డివైస్ అయితే యూజ్ అవుతుంది. 4 ఛానల్స్ అంటే ఒక ట్యూబ్ లైట్ కానీ, ఒక ఫ్లగ్ యూనిట్ కానీ, ఫ్యాన్ కానీ, అలాగే 4 డివైస్ని సెలెక్ట్ చేసుకుని 4 వాటికి మనం దీన్ని కనెక్ట్ చేస్తే రిమోట్ ఆపరేటింగ్ అయితే ఈజీ అవుతుంది. సో ఫ్రెండ్స్, ముందుగా దీన్ని అమెజాన్లో అయితే ప్రోడక్ట్ అయితే బయింగ్ అయితే చేశాను. బ్లాకెట్ ఎలక్ట్రోటెక్ అనే కంపెనీ నుంచి అయితే దీన్ని అయితే నాకు ప్రోడక్ట్ అయితే వచ్చిందండి. దీని ప్రైస్ వచ్చేసి మీకు రెగ్యులర్ ప్రైస్ ఎప్పుడు కూడా మీకు 800 రూపీస్ ఆ రేంజ్లో ఉంటుంది. ప్రజెంట్ నేను దసరా ఫెస్టివల్ ఆఫర్స్లో అయితే నేను దీన్ని అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది. దీని ప్రైస్ నాకైతే 499 రూపీస్ అయితే పడిందండి. డెలివరీ ఛార్జెస్తో అండి. మనకు డెలివరీ ఛార్జెస్ ఫ్రీనే. 499 దాటి మనం ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ డెలివరీ ఛార్జెస్ అయితే ఉండవు కదా. సో దానికి మనకు ఛార్జెస్ అయితే ఎటువంటి ఏమీ లేవండి. సో మనకు బాక్స్లో ఇంకా కంటెంట్ అయితే ఏమీ లేదు. చూసారు కదా, మనకు వచ్చిన ప్రోడక్ట్ కంపెనీ యొక్క బ్లాక్ అండ్ టెక్ ఎలక్ట్రోక్టర్ ఈ కంపెనీ నుంచి అయితే మనకు ఆఫర్ అయితే ఉంది కనుక నేను ఈ ప్రోడక్ట్ అయితే ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే తీసుకోవడం అయితే జరిగింది. 499 రూపీస్ అండి. మనకు బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. మనకు బాక్స్ పైన ఎటువంటి సీల్ అయితే లేదండి. మనకు ఓపెన్ చేసే ఉంది. 2 పక్కల కూడా మనకు సీల్ అయితే లేదు. చూడండి, మనకు బాక్స్ పైన ప్రైస్ అయితే ఇచ్చారు. 4 ఛానల్ ఆర్ఎఫ్ రిమోట్ స్విచ్ ఎంఆర్పి వచ్చేసి మనకు 800 రూపీస్ అండి. blacket.in వెబ్సైట్ అండి వెళ్ళే. సో మన బాక్స్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో బాక్స్లో మనకు ఒక బ్యాటరీ కూడా ఇచ్చారండి. ఇది చూడండి, మనకు బ్యాటరీ వచ్చేసి 23 ఆంపియర్స్ ఉన్న బ్యాటరీ అండి. ఈ బ్యాటరీ మనకు బాక్స్లోనే ఉంది. అలాగే మనకు ఆర్ఎఫ్ కంట్రోలర్ అలాగే రిమోట్ అండి. ఇది మనకు డివైస్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం 4 ఛానల్స్ కనెక్ట్ చేసి ఆపరేట్ అయితే చేయవచ్చు. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళ ఇంట్లోనే, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లోనే దీన్ని కనెక్ట్ చేస్తే మనకు కరెంటు సంబంధించి సేఫ్టీ పర్పస్ అయితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకు రిమోట్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఎటువంటి షాక్లు అటువంటివి ఉండవు. ఇలాంటి డివైస్ని మనం నార్మల్గా ఉండే మన పవర్ బోర్డుకి దీన్ని అయితే అటాచ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి లాస్ ఏమి ఉండదు. మీరు నార్మల్ స్విచ్చెస్ వాడుకోవచ్చు, దీన్ని కూడా వాడుకోవచ్చు. ఏదైనా కానీ మీరు 2 విధాలుగా కూడా మీరు యూజ్ అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు 4 కలర్స్ ఉన్నాయి కదండి. అంటే 4 ఛానల్స్. ఒక వైర్ వచ్చేసి ఇంట్లో ఉన్న ఫ్యాన్కి కనెక్ట్ చేయండి. 2వ వైర్ వచ్చేసి ట్యూబ్ లైట్ కనెక్ట్ చేయండి. 3rd వైర్ వచ్చేసి వేరొక డివైస్ ఏసీ కానీ ఏదైనా ఒకదానికి కనెక్ట్ చేయండి. 4th వచ్చేసి టీవీకి కనెక్ట్ చేయండి. టీవీకి ఆల్రెడీ రిమోట్ ఉంటుంది కనుక మనకు ఇదైతే కనెక్ట్ చేయని అవసరం లేదు. సో వేరొక ఎల్ఈడి లైట్ కానీ ఇంట్లో ఏమైనా లేదంటే కరెంట్ బోర్డులో ఉన్న ప్లస్ బాక్స్ పవర్ ప్లగ్ పిన్స్ ఉంటాయి కదా, ఛార్జింగ్ అవి పెట్టుకోవడానికి ఆ పవర్ ప్లగ్ పిన్కి దీన్ని కనెక్ట్ చేయడం ద్వారా మనం ఛార్జింగ్ కూడా రిమోట్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. మొబైల్ ఛార్జ్ చేయాలనుకున్నా, ఆఫ్ చేయాలనుకున్నా, ఆ ప్లగ్ బిన్ పని చేయాలంటే ఒక వైరు ప్లగ్ బిన్ కూడా ఇచ్చుకోవచ్చు. మీకు నచ్చిన 4 డివైస్ని అయితే సెలెక్ట్ చేసుకుని 4కి ఈ పవర్ వోల్టేజ్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే దీంట్లో వచ్చేసండి 2 వైర్స్ ఉన్నాయి కదా, ఈ 2 వైర్స్ ఇన్పుట్ వైర్స్ అండి. ఇది ప్లస్ ఉంది కదా రెడ్ వైరు, ఇది ఇన్పుట్ 240 వోల్ట్స్ మెయిన్ వైర్ అయితే పవర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. అలాగే ఇది కూడా న్యూట్రల్ అండి. కావాలనుకుంటే మీరు న్యూట్రల్ ఇచ్చుకోవచ్చు. న్యూట్రల్ పని ఉండదు, ఎందుకంటే మనకు న్యూట్రల్ అంతా కూడా ఒకే విధంగా పనిచేస్తుంది. మనం 2 న్యూట్రల్ ఇవ్వాల్సిన పని లేదు. ఒక న్యూట్రల్ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ కావాలనుకుంటే న్యూట్రల్ కూడా ఇచ్చుకోవచ్చు. ఒకసారి నేను దీన్ని టెస్ట్ అయితే చేసే విధంగా పనిచేస్తుందో అప్పుడు నెక్స్ట్ వీడియోలో
ఈ న్యూట్రల్ వై కోసం అయితే చెప్తా అండి. ఎందుకంటే మనకు 2 వైర్లు ద్వారా ఇది ఆపరేట్ అవుతుందా లేదా సింగిల్ మెయిన్ ఫేస్ కట్ అవుతుందా అన్నదో చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూడండి, ఇది వచ్చేసి మనకు ఆర్ఎఫ్ సిగ్నల్ అండి. మన రిమోట్ నుంచి వెళ్ళిన సిగ్నల్ ఇది తీసుకుంటుంది, రిసీవ్ చేసుకుంటుందండి. దానికోసం యాంటీనా అని కూడా అనొచ్చు దీన్ని. యాంటీనా వైర్ అండి ఇది. అలాగే దీని యొక్క బార్ కోడ్ అయితే ఇక్కడ స్టిక్కర్ అయితే ఒకటి ఇచ్చారు. సో మనకు డివైస్ అయితే ఈ విధంగా ఉంది. మీకు డివైస్ పైన ఇన్పుట్ వోల్టేజ్ అవి ఇచ్చారండి. మనకు ఇది ఏసీ 220 వోల్ట్స్ నుంచి 240 వోల్ట్స్ వరకు మనకు దీనికైతే కనెక్ట్ చేయొచ్చు. అంటే మన ఇళ్లలో ఏ విధమైన ల్యాంప్స్ కానీ దేనికైనా కూడా మనం ఇచ్చుకోవచ్చు. మొత్తం మనం 4 ఛానల్స్ అయితే దీనికి కనెక్ట్ చేసి కంట్రోల్ అయితే చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు నెక్స్ట్ వీడియో దీన్ని ఇన్స్టలేషన్ చేసి వైర్ కనెక్షన్ కోసం అయితే మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో దీంట్లో ఏంటంటే మనకు న్యూట్రల్ వైర్ సాధారణంగా కామన్గానే ఉంటుంది. న్యూట్రల్ పని ఉండదు. ఈ రిమోట్ ఆర్ఎఫ్ కంట్రోల్ అనేది ఈ ప్లస్ వైర్స్నే డిస్కనెక్ట్ అయితే చేస్తుంటుంది, ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటుంది. సో ఒకసారి న్యూట్రల్ వైర్ కూడా చెక్ చేసి మీకు ఇంకొక వీడియో అయితే మీకు పూర్తిగా వివరాన్ని అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఇది కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు కింద వీడియో యొక్క డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీకు కమ్యూనిటీ పోస్ట్లో కూడా దీని లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు కొనుగోలు అయితే చేయండి. ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి 499 రూపాయలకి అయితే నేను దసరా ఫెస్టివల్ సీజన్లో అయితే తీసుకోవడం అయితే జరిగింది. నార్మల్ టైంలో అయితే దీనికి 800, 700 ఆ రేంజ్లో ఉంటుంది. మీకు ప్రైస్ ఎప్పుడు ఎక్కువ తక్కువగా ఉందో చూసుకుని ఆ టైంలో అయితే దీన్ని అయితే కొనుగోలు అయితే చేయండి. అలాగే దీనికి ఒక హోల్డర్ అయితే ఇచ్చారండి. ఈ హోల్డర్ ఏంటంటే మనకు గోడ కానీ ఎక్కడైనా వాల్ మౌంట్ చేసుకుని దీన్ని అయితే ఈ విధంగా అమర్చుకోవడానికి ఉంటుంది. సో దీనికోసం మనం వాల్ మౌంట్ కండి ఇది. ఇక్కడ 2 స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ 2 స్క్రూస్ ద్వారా మన హోల్స్లో స్క్రూస్ పెట్టి టైట్ చేసి దీన్ని అయితే ఈ విధంగా అమర్చుకోవచ్చు. అలాగే ఈ బ్యాటరీ వచ్చేసి మనం రిమోట్లో ఇన్సర్ట్ అయితే చేయాలండి. ఈ బ్యాటరీ వచ్చేసి మనం దీంట్లో ఇన్సర్ట్ చేయవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో దీని వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, అసలు ఇది వర్కింగ్ అవుతుందా లేదా అన్నదే మీకు ఇంకొక వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.